మీకు తేడా ఉందా? మీకు తేడా ఉందా? మూడే కన్ను ఉందా మీకు? ఉంది. ఏంటికి మీరు తేడా లోపల మీరు ఏంటికి మీరు బయట ఉండే లోకం ఏంటికి మీకు కనిపించలేదు? అందరికీ మూడే కన్ను ఉంది కాబట్టి మూడే కన్ను పని చేసేలేదు. మూడే కన్ను పని చేసేది ఏమిటంటే ఆధ్యాత్మ విషయం. ఆధ్యాత్మం గురించి ఏమి ఉంది, అది పుణ్యకర్మం చేస్తే మాత్రం మీకు తెలుస్తుంది, లేకపోతే తెలీదు. అజ్ఞానం జ్ఞానం వచ్చేదంటే థర్డ్ ఐ ఓపెన్ అయితే మాత్రం జ్ఞానం వచ్చేది, లేకపోతే జ్ఞానం రాదు. ఈ లోకంలో ఉండే అందరూ అజ్ఞానంలో ఉండారు. ఏది సరి ఏది తప్పు తెలీదు ఎవరుకు. ఏది మంచి కర్మం ఏది ఎవరుకు తెలీదు. కారణం ఏమంటే ఈ అజ్ఞానం ఏమిటికి భగవంతుడు ఇచ్చాడంటే మీరు తీసుకుని వచ్చే ఆ సంస్కారం అంతా భస్మం కావాలి. అనుభవం ఎట్లా వస్తుంది? ఇప్పుడు నాకు 72 years 71 years అయింది. అనుభవం ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క అనుభవం, ఒక బుద్ధి వస్తుంది. ఇది మంచిది, ఇది ಕೆಟ್ಟది, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి. అదే జ్ఞానం. అది ఎవరికి రాదు. యాలంటే ఇది పని చేస్తుంది చిత్త. ఆ చిత్త పని చేయకుండా చేయాలి. అంటే ఈ మూడే కన్ను అని చెప్పేది ఎప్పుడు మీకు జ్ఞానం వస్తుంది, ఆటోమేటిక్గా మీ లోపల ఉండే కర్మమంతా భస్మం అయింది అని అర్థం. వికాసం కావాలి. ఎప్పుడు వికాసం వస్తుంది? ఎప్పుడు మీరు మంచి మనిషి అవుతారు, భగవంతుడు క్వాలిటీ ఎప్పుడు మీ దగ్గర వస్తుంది, ఆటోమేటిక్గా ముందర జరిగేదంతా మీకు తెలుస్తుంది, పాతది అంతా తెలుస్తుంది, ఇప్పుడు ఏమి నడుస్తుంది అది కూడా తెలుస్తుంది. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇంట్యూషన్ ఐ అట్లని చెప్తారు. థర్డ్ ఐకు థర్డ్ ఐ అని చెప్తే ఇంట్యూషన్ ఐ ఆధ్యాత్మ కళ్ళు. ఇప్పుడు చూసే కళ్ళు ఆధ్యాత్మ కళ్ళు కాదు, ఇట్స్ ఫిజికల్ ఐ. ఈ మూడే కళ్ళు ఎవరికూ చూసేదానికి అయ్యలేదు. అనుభవం మూలకంగా మాత్రం భగవంతుడు ఉండాడా? ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. ఎట్లా చెప్తారు? చూసారా? ఏ దేవస్థానం లోపల పోయి భగవంతుడిని చూసుకొచ్చారు? భగవంతుడు దొరికాడా? యాడ ఉన్నాడు భగవంతుడు? ఎవరు చూసిన వాళ్ళు? చూసిన వాళ్ళని నాకు చూపియండి. ఈ భగవంతుడు ఇచ్చిన ఈ ఫిజికల్ కళ్ళు పెట్టుకొని భగవంతుని చూసేదానికి ఎవ్వరు చేతులు కూడా అయ్యలేదు. అనుభవం మూలకంగా భావుకంగా మాత్రం భగవంతుడిని చూసేదానికి అవుతుంది. లోపల ఉండే ఫీలింగ్ అది బయట ఎవరికి కనిపించలేదు. యాలంటే మీ లోపల భగవంతుడు ఉన్నాడు. మీ లోపల ఉండే భగవంతుడు ఏమిటికి కనిపించలేదంటే మీ దగ్గర భగవంతుడు క్వాలిటీ లేదు. పెరుగు ఏముంది, దాన్ని సాంబార్లో వేస్తే ఏమవుతుంది? సాంబార్ చెడిపోతుంది, తినేదానికి అయ్యలేదు. సేమ్ టైపు మీరు సాంబారు, భగవంతుడు పెరుగు. ఎప్పుడు మీరు పెరుగు అవుతారో అప్పుడు మాత్రం భగవంతుడు కూడా పోయి చేసేదని తేనేదానికి అవుతుంది, లేకపోతే అయ్యలేదు. ఈ మూడే కన్ను ఏం చేస్తుందంటే లోపల మీ మనసు చిత్త దాని లోపల పోయి దాని లోపల ఉండే ಕೆಟ್ಟ సంస్కారం ఏముంది దాన్ని భస్మం చేసి పవిత్రమవుతుంది. అది పవిత్రమైన తర్వాత భగవంతుడు క్వాలిటీ మీ దగ్గర వస్తుంది. భగవంతుడు క్వాలిటీ అంటే సత్యం, న్యాయం, ధర్మం. అది ఎప్పుడు మీ దగ్గర వస్తుంది, ఆటోమేటిక్గా ఈ మూడే కన్ను ఓపెన్ అవుతుంది.
ఇది ఓపెన్ చేసేదానికి ఏ గురువు కూడా వద్దు. మంచి పని చేస్తే ఆటోమేటిక్గా భగవంతుడు వచ్చి తట్టుతాడు. అమ్మా వాకులు మీ డోర్ ఓపెన్ చేయమ్మా, నేను వచ్చాను, పిలుచుకొని పోయేదానికి వచ్చాను అని అడుగుతాడు మిమ్మల్ని. మీరు భగవంతుడి దగ్గర పోయేదానికి అవకాశం లేదు, వద్దు. భగవంతుడే వస్తాడు. ఎప్పుడు మీ దగ్గర భగవంతుడు క్వాలిటీ వస్తే మాత్రం పెరుగు కూడా చేరుతుంది, సాంబారు పెరుగు చేరేలేదు. ఈ మూడే కన్ను ఆర్టిఫిషియల్గా మీరు ప్రాక్టీస్ చేసి ఆధ్యాత్మ అభ్యాలు చేసి ఓపెన్ చేసేదానికి అవకాశం ఉంది.